హాయ్ అండి, వెల్కమ్ టు రాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ పఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్ పఫ్ అంటే మనం అందరం ఏమనుకుంటామంటే బాగా టైం తీసుకుంటుంది, రిస్క్. దీని బదులు బేకరీలో తీసుకొచ్చుకుంటే సరిపోతుంది కదా, ఈ ప్రిపేర్ చేసే అంత టైం వేస్ట్ చేసుకోవడం అనుకుంటాం. కానీ ఒక్కసారి ఎగ్ పఫ్ షీట్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకో, ఒక 10 days వరకు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పఫ్ రెసిపీ చేసేసి పెట్టచ్చు, పిల్లలకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? అయితే ఈ రెసిపీకి ఏమేమి కావాలో ఫుల్ డీటెయిల్గా వీడియో చేయడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే నేను మైదా తీసుకుంటున్నా. 1.5 కప్పు మైదా తీసుకున్నా. అంటే కప్పు కొలతలో చూస్తేనేమో 1.5 కప్పు, మీరు మెజర్మెంట్ కావాలంటే మాత్రం 200 grams మైదా తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఈ కప్పుతో పాటు 1.5 కప్పు నేను మైదా వేసుకున్నా కదా. దీంట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకొని ఒక 2 teaspoons బటర్ వేసుకుందాం. ఓకేనా? మనకు బటర్ కూడా టోటల్ మనం ఎగ్ పఫ్ చేయడానికి 100 grams బటర్ పడుతుంది. ఆ 100 gramsలోనే ఒక 2 teaspoons బటర్ తీసుకొని మనము దీన్ని మంచిగా పిండిలో కలుపుకోవాలి. బటర్ ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా వాడద్దండి. మనం పఫ్ ప్రిపేర్ చేస్తాం అనుకునే ఒక 1 hour ముందే బటర్ బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. బటర్ మొత్తం కలిసిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటూ మంచిగా పిండి కలుపుకుందాం. వాటర్ అయితే చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోయింది అనుకో మళ్ళీ మనకు షీట్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ మంచిగా మెత్తగా పిండి కలిపేసుకోండి. చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూసిరా, ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. దీనిపైన మూత పెట్టేసి బటర్ కూడా దీంతో మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం రూమ్ టెంపరేచర్లకు వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక 10 minutes తర్వాత మన పిండి చూసిరా ఎంత మంచిగా అయిపోయిందో, మెత్తగా అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఒక 2 minutes మంచిగా కలుపుకోవాలి. ఎందుకు అంటే మైదా కాబట్టి మనము చేసేటప్పుడు చపాతీ వెనక్కి రాకుండా ఉండాలంటే మనం ఇట్లా నీడి చేసుకుంటూ కలపడం ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇప్పుడు మనం షీట్ ప్రిపేర్ చేసుకుందాము. మనకు ఎగ్ పఫ్ చేయడంలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ షీట్ చేయడమే, తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీ. ఓకేనా? ఇప్పుడు ఈ షీట్ కోసం ఫస్ట్ అయితే మైదాను మనము పిండిని కొంచెం చల్లుకుంటూ స్క్వేర్ లాగా చేసుకోవాలి. రౌండ్గా మాత్రం చేయొద్దు. చపాతీ ఎప్పుడైనా స్క్వేర్ లాగా చేసుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది స్క్వేర్ లాగా చేసుకుంటే. ఓకే, చూసిరా, ఇట్లా మనం స్క్వేర్ లాగా చేసుకుంటే ఏంటంటే మనం బటర్ అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా దీన్ని మనం మడత పెట్టేసుకోవచ్చు పిండిని. ఇప్పుడు దీన్ని మనం బటర్ 100 grams తీసుకున్నాం కదా, దీన్ని 3 piecesగా కట్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఈ షీట్ని 3 సార్లు మలవాల్సి వస్తుంది కాబట్టి 3 times కోసం ఒకటేసారి కట్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనము ఈ బటర్ను మనం కట్ చేసుకున్న ఒక పీస్ తీసేసుకొని మంచిగా మొత్తం అప్లై చేసుకుందాం. ఎక్కడ కూడా కొంచెం ప్లేస్ లేకుండా మంచిగా అప్లై చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఎడ్జెస్కి మాత్రం కొంచెం వదిలేయండి, ఎందుకంటే మనం మలిచినప్పుడు బయటికి బటర్ వెళ్ళిపోకుండా ఉండాలంటే పక్కలకు కొంచెం పోకుండా మధ్యలోనే మంచిగా కొంచెం జస్ట్ ఒక 1/2 inch మందం వదిలేసి మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకేనా? చూసిరా, ఇటు పక్కన అటు పక్కన కొంచెం ఎడ్జెస్ వదిలేసుకొని మనము అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బటర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనం మలిచేసుకోవాలి. నేను ఎట్లా చూపిస్తున్నా అట్లా మలుచుకోండి. చాలా ఈజీ మలుచుకోవడం కూడా మనకు. ఓకే, దీన్ని ఇప్పుడు ఇట్లా మలిచి పెట్టుకున్నాం కదా, మనం ఇట్లనే ఈ పిండిని 3 times మనం చపాతీ చేసుకుంటూ మనం మలిచి పెట్టేసుకుంటూ ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నేను బటర్ను 3 partsగా డివైడ్ చేసిన. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని కొంచెం దానిపైన మైదా వేసి మనం ఏదైతే చపాతీ డౌన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాని మీద పెట్టి, కాకపోతే వట్టిగా పెట్టకుండా దానిపైన ఒక వాటర్ తోటి తడిపిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తం చుట్టేసి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఒక 20 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సరిపోతుంది. 20 minutes దాకా దాన్ని అసలు మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 20 minutes తర్వాత పిండి ఎట్లుందో మీకు ఇప్పుడు చూపిస్తే చూడండి. 20 minutes తర్వాత మనం ఫ్రీజర్లోకి వెళ్ళి తీస్తే చూడండి మనకు కొంచెం గట్టిగా అయిపోతుంది.
మనకు పఫ్ పేస్ట్రీ తయారు చేయాలంటే డవ్ అనేది ఇట్లనే ఉండాలి. పిండి అనేది పర్ఫెక్ట్గా మనకు ఫ్రీజర్లో పెట్టుకుంటూ తీసుకుంటూ చేస్తే బటర్ అనేది అన్ని లేయర్స్కి మంచిగా పట్టుకుంటుంది. అందుకోసం ఇది ఇంపార్టెంట్ పార్ట్. ఓకేనా. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం పిండి జల్లుకొని, నేను చెప్పాను కదా సెకండ్ టైం కూడా సేమ్ రోల్ చేసేసి బటర్ అప్లై చేసుకోవాలి మనము. అందుకోసం మెల్లిగా మనం చపాతీ కర్రతోటి ప్రెస్ చేసుకోవాలి. ఒకటేసారి చపాతీ చేసినట్టు ఫాస్ట్గా వేసేసినాం అనుకోండి బటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని జస్ట్ స్లోగా దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లే స్క్వేర్ లాగానే మీరు చపాతీని రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనము చేసేటివి కూడా స్క్వేర్ లాగా రావాలి కాబట్టి దీన్ని అందుకే స్క్వేర్ లాగానే రోల్ చేసేసుకోండి. నేను చెప్పడం ఏదన్నా పొరపాటైనా అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు అనంటే నేను కూడా ఇంత పర్ఫెక్ట్గా ఏమీ మాట్లాడలేను. అందుకోసం అని చెప్పేసి ఏమైనా పొరపాటు ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసేసుకోండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మనము దీన్ని అంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. చూడండి నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తొందరగా ఫాస్ట్గా చేయొద్దు. ఫాస్ట్గా చేస్తే బటర్ అంతా బయటకు వచ్చేసి మనకు చపాతీ షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మిగిలిన హాఫ్ బటర్ ఉంది కదా దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. సేమ్ ఫస్ట్ టైం అయితే మనం ఎట్లా స్ప్రెడ్ చేసుకున్నామో నెక్స్ట్ కూడా అట్లనే బటర్ని మొత్తం అప్లై చేసేసుకోవాలి. షీట్కి మొత్తం అప్లై చేసుకొని సేమ్ ఫస్ట్ టైం అయితే మనం ఎట్లయితే మలిచి పెట్టుకున్నామో లేయర్స్ లాగా దీన్ని కూడా ఇప్పుడు కూడా అట్లనే మనం లేయర్స్ లాగా చేసేసుకొని మలిచి పెట్టేసుకోవాలి. ఓకేనా. చూస్తారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఎట్లా చేసినామో సెకండ్ టైం కూడా అట్లనే లేయర్స్ మలిచేసుకొని మనము ప్లేట్లో పెట్టుకొని దీనికి మళ్ళీ పదన క్లాత్ వేసేసి ఫ్రిడ్జ్లో 20 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనకు ఒక 20 మినిట్స్ తర్వాత మన పిండి ఎలా ప్రిపేర్ అయిందో ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తే చూడండి గట్టిగా అయిపోయింది కదా 20 మినిట్స్ తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టైం, ఇప్పుడు ఇది ఫైనల్ లేయర్ అన్నట్టు. అందుకోసం అని చెప్పేసి దీన్ని కూడా ఇప్పుడు జస్ట్ మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 టైమ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి ఇంకా గట్టిగా అయిపోతుంది బటర్. దాన్ని మనం పిండి పగలకుండా రోల్ చేసుకోవాలి కాబట్టి నెమ్మదిగా రోల్ చేసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 టైమ్స్ అయితే ఎట్లా రోల్ చేసుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ అట్లనే రోల్ చేసేసుకోవాలి. ఇంకొకటి గోధుమ పిండితోటి కూడా మనం ఎగ్ పఫ్ చేసుకోవచ్చా అని ఇంతకుముందు ఒకరు అడిగారు నన్ను. లాస్ట్ టైము నేను కారీలు చేసినప్పుడు గోధుమ పిండితోటి కారీలు చేసుకోవచ్చు, పఫ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అది కూడా ప్రిపేర్ చేస్తాను మీ గురించి. ఓకేనా. ఇప్పుడైతే ఇది రెడీ అయింది కదా దీని మీద మనం మిగతా బటర్ కూడా అప్లై చేసేసుకుందాం. కాకపోతే ఏంటంటే మనం గోధుమ పిండితోటి చేస్తే మనకు కలర్ అనేది డార్క్ కలర్ వచ్చేస్తుంది. అందుకనే ఎక్కువ మట్టుకు మైదా ప్రిఫర్ చేయడం ఒకటి, సాగడం కూడా ఎలాస్టిక్ పర్సంటేజ్ మైదాలో ఉన్నట్టు గోధుమ పిండిలో ఉండదు. అందుకే చాలామంది మనకు ఎక్కువ మైదా యూజ్ చేస్తారు ఇలాంటి రెసిపీస్ కోసం. ఓకే. చూడండి బటర్ కూడా మొత్తం అప్లై చేసేసుకున్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా అట్లనే మలిచేసి పెట్టుకుందాం. లేయర్స్ లాగా స్టెప్స్ మొత్తం మలిచి మనం ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 20 మినిట్స్ ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకేనా. 20 మినిట్స్ ఇది మనం 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఈ 20 మినిట్స్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం, ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ముందే మనం కర్రీ ప్రిపేర్ చేసేసి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ 20 మినిట్స్ లోపు అది చల్లారిపోతుంది. మనకు పఫ్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. దీనికోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ సన్నగా తరిగేసుకుని అవి వేసేసుకున్నా. పెద్ద ప్రాసెస్ ఏం లేదు కర్రీకి, చాలా సింపుల్ కర్రీ, సింపుల్గా అయిపోతుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్, మీకు కొంచెం పసుపు వేసేసుకోండి. సాల్ట్ వేసినాక ఒకసారి కలిపేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ ముక్క అనేది మెత్తబడిపోతుంది. దీంట్లోనే పసుపు, కొంచెం కారం, కొంచెం జీరా పౌడరు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాల పొడి మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకున్నాం అనుకోండి మనకు ఆనియన్స్కి ఈ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది. ఓకే. ఒక
2 మినిట్స్ దీన్ని వేగనిద్దాం ఇప్పుడైతే. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. వాటర్ వేయంగానే 2 నిమిషాలు మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ అంతా దగ్గరికి వస్తుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ రెసిపీ. ఎగ్ పఫ్ చేయడానికి షీట్లు చేయడమే పని తప్ప మనం కర్రీ చేయడానికి పెద్ద టైం తీసుకోదు. ఓకేనా, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఆల్రెడీ నేను 3 ఎగ్స్ ఉడకబెట్టి కూడా పక్కన పెట్టుకుని అవి కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, ఈ కర్రీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఎగ్ పఫ్స్ మీద కొంచెం ఇట్లా కోటింగ్ చేయడానికి కోసం అని చెప్పేసి పాలును షుగర్ యూజ్ చేస్తున్నా నేను. కొంతమంది ఎగ్ కూడా వాడతారు, కానీ పాలును షుగర్ యూజ్ చేసుకుందామని ఎగ్ బదులు దీన్ని వేసుకుంటే మనకు కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను పాలు షుగర్ కొంచెం బటర్ యాడ్ చేసిన. ఓకేనా, ఇప్పుడు అది పక్కన పెట్టేసి అది కరిగేలోపు మనం ఎగ్స్ కట్ చేసుకుందాం. నేను 3 ఎగ్స్ తీసుకున్నా. ఎందుకు అని అంటే ఒక ఎగ్ పాడైనా 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా వస్తాయి కదా అని 3 ఉడకబెట్టేసిన. కానీ 3 ఎగ్స్ మంచిగానే వచ్చినాయి. నాకు ఎన్ని షీట్స్ అవుతాయో వాటిని బట్టి నేను ఎగ్ పఫ్స్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్స్ రెడీ అయిపోయినాయి. పాలు కూడా మనకు షుగర్ వేసి కరిగి పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మన పేస్ట్రీ డవ్ ఎట్లుందో మీకు చూపిస్తే చూడండి. అదే పిండి మనకు 20 మినిట్స్ తర్వాత ఎంత స్టిఫ్గా అయిపోయిందో చూసిరా, గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినంత పిండిని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 4 ఎగ్ పఫ్లు చేయాలనుకున్నారనుకోండి, హాఫ్ అయితే మనకు ఎనఫ్. ఇంకొక హాఫ్ మనం ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకో, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు కర్రీ పఫ్ అయినా సరే, చికెన్ అయినా సరే, మీరు ఏది చేసినా ఈ పేస్ట్రీ డవ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, కాకపోతే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఇది 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, పాడవ్వది. ఓకే, ఇప్పుడు నేనైతే హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా, హాఫ్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను 4 పఫ్లు చేస్తా, సరిపోతుంది. ఉన్న 3కి 4 అయితే ఎనఫ్ అయిపోతాయి మాకు. అందుకోసం అని చెప్పేసి నేను హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ యూజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం పిండిని రోల్ చేసుకోవడం కూడా ఏంటంటే బాగా సన్నం కూడా రోల్ చేయొద్దు, కొంచెం థిక్ లేయర్గానే రోల్ చేసుకోండి. ఇదే స్క్వేర్ షేప్లో మనకు పిండి చపాతీ రావాలి. లేదంటే ఏమవుతుందంటే మనం ఎడ్జెస్కి కట్ చేయాల్సి వస్తుంది. ఆ కట్ చేసుడు అవసరం లేకుండా పిండి వేస్ట్ కాకుండా మనం ఇట్లా రోల్ చేసేటప్పుడే కొంచెం నైఫ్ తోటి మనకు స్క్వేర్ షేప్లో సెట్ చేసుకుంటూ చేసేసుకున్నాం అనుకోండి, పిండి వేస్టేజ్ కాదు. అందుకోసమని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఎడ్జెస్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ఇలా చేసుకుంటున్నా, చూడండి. ఓకేనా, ఇప్పుడు మనకు 4 సైడ్ల నుంచి కూడా మన పిండిని ఈ షీట్ని మొత్తం స్క్వేర్ లాగా చేసేసుకుందాం ఫస్ట్ అయితే. ఎందుకంటే మనము ఎగ్ పఫ్కి షీట్స్ కట్ చేసుకున్నప్పుడు, పీసెస్ కట్ చేసుకున్నప్పుడు ఈక్వల్గా రావడానికి నేను 4 సైడ్స్ మంచిగా షేప్ చేసేసుకున్నా, చూడండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మీకు కావలసినంత సైజులో కట్ చేసుకోండి. నార్మల్గా అయినా సరే, పెద్దగా అయినా సరే. నేను ఇప్పుడు నార్మల్ సైజులో కట్ చేసుకుంటున్నా. కొంతమంది కొంచెం పెద్దగా చేస్తారు, కాకపోతే మనకు బేకరీలలో దాదాపు ఇదే సైజులో మనకు ఎగ్ పఫ్ దొరుకుతుంది కాబట్టి మనం కూడా సేమ్ అంతే సైజులో ఈ షీట్ కట్ చేసేసుకుందాం. ఓకేనా, చూసిండ్రా ఎంత మందంగా ఉందో చూడండి. బాగా పలచగా ఉండొద్దు, బాగా లావుగా ఉండొద్దు. ఓకే, ఇప్పుడు వీటిపైన మనం చేసుకున్న కర్రీ ఉంది కదా, చిన్న టీ స్పూన్ తీసుకొని దాని సైజులో ఫస్ట్ అయితే కర్రీ పెట్టుకుందాం మధ్యలో. ఫస్ట్ అయితే కర్రీ అంతా మనము పెట్టేసుకున్నాం అనుకో, దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా బోర్లు ఇచ్చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ పాలును షుగర్ కలుపుకున్నాం కదా, దాన్ని ఎడ్జెస్కు కొంచెం మనం ఇట్లా టచ్ చేసేసుకొని దాన్ని మలిచేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనమైతే ఎగ్ పఫ్ని ఒక షేప్లోకి తీసుకొచ్చుకుందాం. ఇదైతే ఈజీ ప్రాసెస్. చూడండి, ఇట్లనే మొత్తం నేను 4 కూడా చేసేసుకుంటున్నా. కాకపోతే మీరు కావాలనుకుంటే పాల ప్లేస్లో ఎగ్ కూడా పెట్టుకోవచ్చు, ఎగ్ వాష్ కూడా చేయవచ్చు. కాకపోతే పాలును బటర్ షుగర్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పి నేను పాలును బటర్ షుగర్ యాడ్ చేసేసిన. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం 4 ఎగ్గులను కూడా ఇట్లనే ఫోల్డ్ చేసుకుందాం.
చాలామంది చాలా వెరైటీస్ తోటి ఎగ్ పఫ్ ప్రిపేర్ చేస్తారు. కాకపోతే ఇది హోమ్ మేడ్ ఎగ్ పఫ్ కాబట్టి మనకు హోమ్ మేడ్ లాగానే ఉండడానికి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నా. మనకు బేకరీ స్టైల్లో ఉంటుంది, హోమ్ మేడ్గా పఫ్ కూడా రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ 4కి 4 మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నా. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకు చూపించిన అంటే మీకు క్లారిటీగా అర్థం కావడానికి నేను 4 ఫోల్డ్ చేసి చూపించేసిన. అందుకోసమే కొంచెం లెంత్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక ట్రే తీసుకొని కేక్ ప్యాన్ తీసుకొని నేను బటర్ అప్లై చేసుకున్నా. ఒకవేళ మీకు ఇది ఉంటే ఇది వాడుకోండి, లేదంటే ఒక ప్లేట్ పైన బటర్ అప్లై చేసేసి వాడుకున్నా సరిపోతుంది. దీంట్లో మనం చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ ఉన్నాయి కదా, అవి మనము పెట్టేసుకోవాలి. ఒకదానికొకటి టచ్ కాకుండా పెట్టుకోండి. నాకైతే 3 వస్తున్నాయి. 3 పెట్టేసి ఇంకొకటి నేను తర్వాత పెట్టుకుంటా. ఫస్ట్ అయితే 3 పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ పాలను మంచి ఒక బ్రష్ తోటి మొత్తం వాష్ చేసేసుకోవాలి. మనకు ఎగ్ పఫ్ల మీద మొత్తం అద్దుకోవాలి. ఎందుకు అనంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అద్దేసుకుంటే మనకు కలర్ఫుల్గా రావడానికి ఈ పాలు షుగర్ యూజ్ అవుతాయి కాబట్టి మంచిగా అద్ది పెట్టేసుకోండి. ఆల్రెడీ స్టవ్ పైన గిన్నెలో నేను కొంచెం ఇసుక వేసుకొని దాన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోండి. ఇసుక లేకపోతే నార్మల్గా అయినా గిన్నెలో ఒక స్టాండ్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టేసుకున్నారనుకోండి, హీట్ అయిపోతుంది. ఆ తర్వాత మన ఎగ్ పఫ్ బౌల్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 40 మినిట్స్ బేక్ చేస్తే మన ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయినాయి. చూడండి, 40 మినిట్స్ తర్వాత మన ఎగ్ పఫ్స్ ఇట్లా ప్రిపేర్ అయిపోయినాయి. కిందికి బ్రౌనిష్గా వచ్చి పైన కొంచెం కలర్ఫుల్గా వచ్చి చాలా బాగా వచ్చినాయి పఫ్స్ అయితే. నేను అనుకున్న దానికంటే కూడా నాకు బెటర్గా వచ్చేసినాయి. చూడండి ఎంత బాగున్నాయో. క్రిస్పీగా కూడా మనకు జస్ట్ చేయితోటి చుంచుతనే కరిగిపోయేలాగా ఇరిగిపోయేటట్టు చాలా సూపర్గా రెడీ అయిపోయింది నా ఎగ్ పఫ్ అయితే. మీరు కూడా చూస్తున్నారు కదా. యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసుకోవాలనుకుంటే పక్కా కొలతలతోటి నేను చెప్పినట్టు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మీకు కూడా పర్ఫెక్ట్ అయిన ఎగ్ పఫ్స్ మీ కళ్ళ ముందట ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి డవ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా దాన్ని ఈజీగా వాడుకొని మనం పఫ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. మరి చూసారు కదా నా ఎగ్ పఫ్ రెసిపీ. మీకు కూడా నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.